నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. నమస్కారం అండి. ముందుగా మన వెంకటగిరి ప్రజలతో పాటు మన విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం పోలేరమ్మని అమ్మవారిని తయారు చేసే దగ్గర మనం ఉన్నాము. అమ్మవారిని అసలు ఎలా తయారు చేస్తారు, ఇక్కడి నుంచి అత్తవారింటికి ఎలా సాగునంపుతారు, అనంతరం ఇక్కడి నుంచి పురవీధుల్లో ఊరేగింపుగా విరూపణ మండపానికి తీసుకెళ్లి అక్కడ ఏం చేయాలి, విరూపణ అయిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ పెద్ద మాటలో తెలుసుకుందాం రండి. అమ్మా నమస్కారం. అమ్మా అమ్మ, ఇక్కడ అమ్మవారిని ఇక్కడ తయారు చేస్తారు కదా, తయారు చేసిన తర్వాత అమ్మవారిని ఇక్కడ నుండి అత్తవారింటికి తీసుకెళ్తారు. అత్తవారింటికి తీసుకెళ్లేటప్పుడు ఒక తెల్లటి వస్త్రం ఆమె పైన కప్పి తీసుకెళ్తారు. అలా ఎందుకు కప్పి తీసుకెళ్తారు? చూపుట్లో నిలవరు దానివల్ల ముసుగు ఆమెకి దిశొక్క పెట్టం కదా. ఎక్కువ మా ఇంటికాడ తీసుకొని పోయేటప్పుడు ముసుకేసి తీసుకోపోవాలి. కానీ యథాలమే ఎవరు పడ్డ ముసుగు లేకపోతే ఆడకి చూడు, దానివల్ల ముసుగేసుకొని తీసుకొని పోతాం అత్తగారికి. ఆడకు పోయినాక సాకల వాళ్ళు గాలిగంగలకు పోయేసి వస్తారు. గాలిగంగలకు పోయి ఇచ్చినాక అమ్మవారిని ఆడ ముసుకెత్తుతాం. ముసుకెత్తి దిశొక్క పెడతాం. దిశొక్క పెట్టినాక కంట్లో నల్లసుక్క పెట్టేస్తాం, బొగ్గ సుక్క పెట్టేస్తాం. ఇంకా కొంతమంది ప్రేక్షకులు చూస్తూ ఉంటారు అమ్మవారిని. టైం అయింది ఇంకా మళ్ళీ సఫరం ఎందుకు ఇచ్చేస్తాం. సఫరం ఎందుకు ఇచ్చేసి నడీదులోకి తీసుకొని పోతాం. నడీదులో ఆడ దింపి అక్కడ ఆ మొక్కుబళ్ళన్నీ తెలుసుకొని 4 అయిన తర్వాత మళ్ళా సఫరం వచ్చేస్తుంది. మళ్ళీ ఆమెను చేసిపోయి సఫరం మీద కొట్టం పెట్టి 4 వీధులు తిప్పి ముఖం చూపిస్తారు. మెయిన్లోనే పోతుంది. అది మెయిన్లోనే పోయి దింబడగల్లం కాడ పెద్ద ఆవలం కాడ దింపతాం. ఆడ దింపి సాకల వాళ్ళకు ఒప్పిస్తాం. సాకల వాళ్ళకు ఒప్పిస్తే అప్పుడు వాళ్ళు తీసుకొని ఆమెని నిమజ్జనం చేసి కానీ పుచ్చుకొని పోతారు. ఆమెని నిమజ్జనం అక్కడ నిమజ్జనం చేసి వీళ్ళు చక్కగా వచ్చేస్తారు. పూర్వం పెద్దోళ్ళ కాలంలో కాదమ్మా, ఇప్పుడు ఇక్కడ అమ్మవారిని తెల్లటి వస్త్రం కప్పకుండా తీసుకొని పోకూడదు. దిష్టి చుక్క పెట్టిన తర్వాత మాత్రమే అది తీయాలి. అప్పుడు ఆమె ఆగ్రహం మీద ఉంటుంది. ఆగ్రహం మీద ఉన్నప్పుడు ఇల్లు ఆ చూపుట్లో కూడా నిలవ అంటే ఆ వస్త్రం కప్పే తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. దానివల్ల వస్త్రం కప్పుతారు. పోయేటప్పుడు చూపులు ఉండకూడదు. కంటికి చూపులు లేవు కాబట్టి ఆమెను అక్కడికి తీసుకెళ్తారు. అక్కడ కంటికి చూపులే కాదు, ఆమెని ముసుగు లేకుండా ఎత్తుకొని పోకూడదు. ముసుగుతోనే పోవాలని. ముసుగుతోనే పోయి అక్కడ పోయినాక అక్కడ ముసుగు తీస్తారు. అది ప్రధాన కారణం ఏంది? ఆ ముసుగు ఇక్కడ వేయడానికి ప్రధాన కారణం ఏంది? అదే కదా, శూన్యం అయిపోతారు ఎవరైనా. తీసేసిపోతే చూడకూడదు. ముసుగు అక్కడ వేసారంటే ఇక్కడ కూడా ముసుగు మళ్ళీ తీయకూడదు. ముసుగు ఎగితాలకే మన సాంగాలు చేసుకొని పొట్టేళ్ళని నరుక్కొని అన్నీ చేసుకొని కుమ్మం వేసి ఆమెకు ఆగి ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ముసుగేసేస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత దిష్టి చుక్క పెట్టి తర్వాత అమ్మవారిని కంట్లో నలుసులు ఎండి పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తారు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అమ్మవారిని నిండు వీధుల్లో దింపుతాం. దింపేసి మళ్ళా సాయంత్రం 4 గంటలకు మళ్ళా ఎత్తుతాం. ఎత్తి దింపుడుగాళ్ళం కాడికి తీసుకొని పోతాం. ఆడ దింపుడుగాళ్ళం కాడికి తీసుకుపోయి అమ్మవారిని నిమజ్జనం చేస్తారా, విరూపణ చేస్తారా? దాన్ని ఏమంటారు? నిమజ్జనం అంటారు. నిమజ్జనం అంటే నీళ్ళలో కలిపేదేం కాదు, మామూలుగానే. నిమజ్జనం ఎలా చేయాలంటే ఆడ ఇదే కొత్తను పెట్టేశారంటే ఆమెకి ఏదో టెంకాయలు కొట్టుకొని ఆడికి ఎక్కడ ఇంచేస్తారు మొత్తం అంతా. ఈ ప్రజలు ఏమంటే ఆ మట్టి కోసం కొట్టుకుంటారు. ఇంచుతారన్నారు కదా, అది ఎవరు చేయాలి? ఆ పని ఎవరు చేయాలి? చాకలోళ్ళు మాత్రమే చేయాలి ఆ పని. పొరవ ఎవరంటే వాళ్ళు చేసేదానికైతే లేదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ పోలీసు వాళ్ళని, మామూలు సామాన్య ప్రజలని, భక్తులని దాని మీద అమ్మవారి మీద పడిపేసి రాక్షసులాగా ప్రవర్తించి మొత్తం చేస్తున్నారు. అలా చేయకూడదు. ఆ రోజుల్లో అసలు నిమజ్జనం చేసే కాడికి ఒక్కరు పోయేది. నిమజ్జనం కాడికి అసలు పోరు.
అప్పుడు అంతా పిల్లవారాలు పిల్ల కత్తలు కాబట్టి మొత్తం పోయి అమ్మిని పట్టుకుంటున్నారు. మామూలుగా అయితే నిమజ్జనం కాడికి ఎవరు పోయేది ఎవరు పోయేదిలే. అప్పట్లో 12 గంటల రేత్రికి ఇచ్చేది. రాత్రులు 12 గంటలకు ఎత్తితే 3 గంటలకు దిగేది. 3:30 దిగేది. శాస్త్రం ప్రకారం అయితే రాత్రులు ఎత్తి రాత్రులనే చేస్తాం. ఇప్పుడు ఈ గలాటాలు కాబట్టి గవర్నమెంట్ 4 గంటలకు పెట్టేసారు. లేకపోతే రేతిరే పోతా ఉండేది అప్పుడు. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి వాళ్ళు కూడా 4 గంటలకు పెట్టేసారు. అమ్మవారిని విరూపణ చేసిన తర్వాత అంతా అయిపోతుంది కదా, అక్కడ అయిపోయిన తర్వాత అందరూ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అమ్మవారి అసలు అక్కడ రాత్రి ఏం జరుగుతుంది? అక్కడ వాళ్ళ అక్కల చెల్లెళ్ళు వస్తారు. ఎవరు అక్కల చెల్లెళ్ళు? పోలేరమ్మ అక్కల చెల్లెళ్ళు. వాళ్ళ బంధువు ఎంతమంది? 5 మంది చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. వాళ్ళందరూ వచ్చి ఈ మందంతా గోళాల్లో పెట్టుకోబోతున్నారు. ఇక్కడ మనం పెట్టిన మొత్తం నైవేద్యాలన్నీ అంతా ప్రపంచం నిండా ఈ గోళాల్లో వంచుకుంటారంట. అప్పుడు ఆడకు పోయి వాళ్ళకు ఉద్దిస్తుందంట అక్కల చెల్లెళ్ళకు. వాళ్ళల్లో ఒకప్పట్లో పెద్దోళ్ళ కాలాన సాకలాయన ముసలాయన ఉన్నాడు. ఆయన పోయినాడంట. మేము అన్నీ బంగారం పెట్టి పంపించేది. అవి పెద్దవాళ్ళం కాడ ఒప్పించేస్తాం. ఒప్పించేసినాక ఇంకా వాడే అప్పు అన్నీ వాడే తీసుకురావాలి. మాకు సంబంధం లేదు. వీడ పెట్టే వరకే మనకు దిగుడు కల్లంగం వరకే మనకు సంబంధం వస్తువులతో. అప్పుడు వాడేం చేశాడు, శాస్త్రిని మర్చిపోయినాడు. ఆమె వచ్చేసి వేస్తారు రేతిని. తెల్లారుదాముకి వచ్చేసి చూసుకున్నాడంటే వస్తువులు నగిలి కొట్టియాలి కదా. మేము చూసుకునేటప్పుడు శాస్త్రం లేదు. ఏనాయనా శాస్త్రం లేదు అంటే అబ్బా మర్చిపోయాను. చేయాలా? ఎక్కడ మర్చిపోయాడు? ఆడ దిగుడుగల్లంలో అమ్మవారిని విరూపణ చేశాక మర్చిపోయినాడు. అటే వచ్చేసాడు. పోయినాడు. ఇది దానికోసం అలా పోయాడు. అంతరెత్తిలో పోయినాడు. పోయి ఒక చెట్టు కానుకొని నిలబడుకోండాడంటే వీళ్ళందరూ పెట్టంటే చూస్తా అంటే వాళ్ళల్లో పోతురాజు ఏమంటే ఆ అక్క నరవాసన వస్తా ఉండదక్క. నేను తెలుసు వాడు వచ్చిండాడు. ఆయన నేను నరలోకాన్ని వచ్చాను. నరలోకాన్ని నుంచే కదా వచ్చాను. నేను ఇంకా స్థానానికి కూడా పోలేదు కదా, నా దగ్గరలే నేను ఆయన అని వడ్డిస్తా పోయిందంట. ఉడికాడు. ఏమిరా వచ్చావని? అమ్మా నేను శాస్త్రం ఎట్లా చెయ్యాలమ్మా? ఇస్తా నేను శాస్త్రం. నువ్వు ఈ సంగతి ఎక్కడ చచ్చేదాకా కూడా బయట పెట్టకూడదు అని అన్నాడు. సరేనమ్మా శాస్త్రం ఎత్తుకొని వచ్చేసాడు. ముసిలి వద్దాపు అయిపోయినాడంట, వయసు అయిపోయింది. అప్పుడు వాడికి డౌట్ వచ్చిందంట, మనల్ని తన్నదే ఎందుకన్నది. పైగా సిరుసుని చాలా డొక్కలు అవుతుంది అన్నదంట. మనకు అన్నదే ఏం చూస్తాం ఆమె సత్యం అనుకొని వీళ్ళని చుట్టాలకు గిట్టాలకి జాబులు వేసేసాడంట. చుట్టాలందరినీ పిలిపించేసాడంట. పిలిపించేసి ఈ పాడి గీడి కట్టారంట. వాళ్ళు అనుకుంటున్నారంట ఈ ముసలోడికి ఆమె పిచ్చుకుండదే, బొచ్చుకుండగానే పాడి కట్టించుకుంటాండదే అని అనుకున్నారంట. అప్పుడు పోయి స్నానం చేసి పుడుకున్నాడంట పాడి మీద. ఒకప్పట్లో నా చిన్నతనంలో ఇట్ట నేను శాసగిన్ని మర్చిపోయిపోయినాను. వాళ్ళ అప్పల పిల్లలకి అంతా ముద్దిస్తాండది భోజనాలు. నేను పోయి అడిగినాను. అప్పుడు ఆమె చెప్పింది, ఇది నువ్వు సచ్చే వరకు కూడా బయట పెట్టకూడదు అన్నది. నేను అట్టే ఒప్పుకొని వచ్చాను అన్నాడంట. సిరుసు చార డొక్కలైపోయింది అంటూ చచ్చిపోయాడు. చెప్పుడులానే నీ సిరుసు చార డొక్కలు అవుతుంది ఈ సంగతి చెప్పావంటే సత్యం అక్కడ చూపించేసింది. అప్పటి నుంచి ఎన్ని తరాలు మారినా ఒక వస్తువు వాడు మర్చిపోవాలి, మొత్తం తీసుకొని వచ్చేస్తాడు. అప్పట్లో అన్ని బంగారమే పెట్టేది అమ్మని. ఇప్పుడు మేము బరాయించడానికి జనం దెబ్బ ఎత్తలు ఇవి కనిపిస్తాం.
బంగారు పెట్టం, ఇత్తలవే ఆమె తెచ్చింది. లేకపోతే మట్టిలో పెట్టేటి కానీ మెళ్ళలోటి కానీ అన్నీ మా ఇంటికాడ నుంచే పెట్టించుకొని పోయేటప్పుడు మేము ఇప్పుడు తెచ్చేది. మనం భరాయించలేము. అయ్యో 5 కోట్ల రూపాయలు చేసేటి మనకి ఎందుకని ముగించుకున్నాం. ఇత్తలే పెట్టాను, ఆమెకి ఇత్తలే పెట్టితే ఆడకు పోయినాక వాళ్ళు ఎనామెంట్ వాళ్ళు పెట్టుకుంటారు నది, మళ్ళీ ఎత్తేటప్పుడు తీసేస్తారు బంగారు అట్టన్నమాట. ఇదండి పోలేరమ్మ చరిత్ర. మనకు తెలిసినంత వరకు ఆమె దగ్గర తెలుసుకున్నాం. పెద్దామని అడిగి మళ్ళీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న ఒకటి మర్చిపోయాము, అది అడిగి తెలుసుకున్నాం. పోలేరమ్మని విరూపణ చేసిన తర్వాత ఆ మట్టిని ఇంటికి తీసుకెళ్లొచ్చా? చాలా మంది ఆ మట్టిని తీసుకెళ్లిన తర్వాత మాకు పిల్లల సంతానం కలిగారని ఆ మట్టి కోసం కొట్టుకునే దానికోసం కొట్టుకుంటున్నారు. అసలు ఆ మట్టిని తీసుకెళ్లొచ్చా, తీసుకెళ్ళకూడదా? అసలు ఆ పుట్లో మట్టి గిట్టేం తీసుకోబోయేది, అసలు తీసుకొని పోరకూడదు. ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి మట్టి అంటే అప్పుడు అక్కడే విరూపం చేసి వచ్చేసేవాళ్ళు, ఎవరు తాకరు మట్టిని. ఇంకా ఆ తావరానికి ఒక్కరు మానవుడు బాడు అక్కడికి మట్టి తీసుకునే నిమజ్జనం జీవితాలకి ఆమెని ఎక్కడ బట్టి అక్కడ లాగేస్తారు. ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే అక్కడే పోలీసులు గానీ లేకపోతే జనాలు గానీ భక్తులు గానీ మట్టి కోసం చిన్న భిన్నం చేసి రాక్షసులాగా తీసుకెళ్తున్నారు. అట్టా తీసుకెళ్ళొచ్చా? అసలు తీసుకొని బాగుంది, వాళ్ళకి మంచిది కాదు. మంచిది కాదు అంటారు కానీ మంచిది కాదు. అది మట్టినే తీసుకొని పోకూడదు, ఆమెను భరించలేము. అది కుదరని మాట. మేము చేసే వాళ్ళమే మేము పెట్టుకుంటాం, మేము చేసే వాళ్ళమే మేము పెట్టుకోం. ఆమె ఫోటో కానీ ఆమె ఇది కానీ మేము పెట్టుకోం. నట్టింట్లో ఏమైనా అలంకారం చేసుకుంటామో ఇంకా సంవత్సరం వరకు అదే చేసుకుంటాం. అంతేగాని ఒక ఫోటో పెట్టి అవన్నీ చెయ్యి ఆమెకి మనం ఇప్పుడు వెళ్తామా? పోలేరమ్మ ఫోటోలు ఉంటాయి కదా, అవేనా ఇంట్లో పెట్టుకోవచ్చా? కనీసం మీరు పూజ చేసుకుని బరాయించే పని నుంచి పెట్టుకోవచ్చు. పూజ చేసుకుని బరాయించుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోకూడదు. ఆమెను కొలుచుకునే వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. అన్నీ శుభ్రం ఉండి మనలో. కానీ ఆమెకు రోజు ఏది ప్రసాదం ఏదో ఒకటి పెట్టి చేసుకోవాలి. కానీ ఫోటో పెట్టుకొని కూడా ఇళ్లలో బరాయించడం చేసుకోకూడదు. ఇంకొక చిన్న డౌట్, మా పోలేరమ్మకి అసలు పెళ్ళి అయిందా కాలేదా? పోలేరమ్మకి పెళ్లి కాల. ఇవన్నీ ఆమె శాసనంగా నిలిచిందే కానీ ఆమెకు పెళ్లి కాల. అంతవరకు పోలేరమ్మకి మనం ఇక్కడ మన జాతర చాటు వేస్తాం కదా, చాటు వేసిన తర్వాత స్థానికులుగా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి నిద్ర చేయకూడదు అని అంటారు. ఎంతవరకు వాస్తవం? చాట్లో ఉంటే మళ్ళా జాతరకి గ్యారంటీగా ఇక్కడే ఉండాలి. అంటే పోయేసి రావచ్చు. ఇళ్లలో ఏ విధంగా ఉండాలి? శుభ్రంగా ఉండాలి, మైలా మచ్చలు లేకుండా. అయ్యంటే శుభ్రంగా. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలవటం కానీ అంత ఏమి జరగకూడదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అప్పుడు పెళ్ళైన వాళ్ళు కానీ చాటు నుంచి మళ్ళీ జాతర అయ్యేదాకా ఇంట్లో పవిత్రంగా ఉండాలి. ఆమంత తల్లి. అదండి అమ్మగారు చెప్తున్న మాట. దీని గురించి మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్, హోల్సేల్ క్లాత్ మర్చెంట్, రాజవీధి, వెంకటగిరి. ఆషాఢం శ్రావణం డబుల్ బంపర్ ఆఫర్స్. ప్రతి శారీ కొనుగోలుపై 1+1 ఆఫర్. ప్రతి 3000 రూపాయల కొనుగోలుపై 30 రూపాయలకి ఒక చీర. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై 50 రూపాయలకి ఒక చీర. కంచి పట్టు చీరలు, వెంకటగిరి పట్టు చీరలు, ధర్మవరం పట్టు, ఇక్కత్ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ, డిజైనర్, బనారస్, సిల్క్, కాటన్, ఇక్కత్, సింథటిక్ చీరలు, పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం. అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్, లెహెంగాస్, గాగ్రాస్, కుర్తాస్, ప్లాజోస్, లెగ్గిన్స్, టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో. శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి. వివాహాది శుభకార్యములకు, పండుగలకు, ఫంక్షన్లకు సరికొత్త స్టాక్, అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూసివ్ గా అమ్మకం. శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూసివ్ షోరూమ్, రాజావీధి, వెంకటగిరి.